ఇదిగోండి సార్ టీ. ఎవడైనా కదిలారనుకోండి కాల్చి దెబ్బి వెళ్ళిపోతానే ఉంటా. పోరా చెప్తున్నానా, పక్కకెళ్ళు. పోరా పక్కెళ్ళు చెప్తున్నానుగా, వెళ్ళు. అటు పక్క జరిగెళ్ళు. రే గుడ్డోడా, ఇటురారా. మొత్తం డబ్బులు తీసి బ్యాగులో పెట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? కాల్చాననుకో బుర్రలో ఉన్న గుర్తు బయటకు వస్తాయి. తీసి బ్యాగులో పెట్టు తొందరగా. వదలరా చెప్తుంటే. రా వెళ్దాం. నమస్కారం ప్రజలారా. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఈ రోజు ఒక కేసులో నేను అనూప్ సోనీని. మీ అందరికీ నా స్వాగతం. ఏదైనా కారణం వల్ల ఢిల్లీ యొక్క పేరు ప్రతిరోజు పేపర్లో చోటు చేసుకుంటుంది. బ్యాంక్ రాబరీలు కూడా డైలీ న్యూస్ లో వస్తూ ఉంటాయి. ఈ కుట్రం యొక్క అడుగులు ఎంతో లోతైనవి. ఏదైతే మనం చూస్తున్నామో దానికంటే చాలా లోతుగా ఉంటుంది ఈ కుట్రం యొక్క అడుగులు. హాయ్ రుచి బంగారం. అమ్మా, నిన్ను అనుకుంటే నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రుచి బుజ్జి. మీకు తెలుసా, నా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరో ఒప్పుకొని అంటున్నారు. మీ పేరు న్యూస్ పేపర్ లో వచ్చేది ఎవరు నమ్మలేదు. న్యూస్ పేపర్ ని స్కూల్ కి తీసుకువెళ్తాను, అందరికి చూపిస్తాను, టీచర్ కి కూడా. ఓకేరా బంగారం. సరే, ఒక విషయం చెప్పు, టిఫిన్ తిన్నావా? లేదు మా, నేను ఇంకా తినలేదు. మీరు ఎప్పుడు వస్తారమ్మా? నేను మిస్ చేస్తున్నాను మిమ్మల్ని. ఐ మిస్ యూ టూ రా బంగారం. అమ్మా, నీ బర్త్డేకి ముందే ఖచ్చితంగా వస్తాను. మమ్మీ ప్రామిస్. ఓకే మా, లవ్ యూ. లవ్ యూ టూ రా బంగారం. ఇలా ఇవ్వు. చెప్పుమా, ఏదైనా తిన్నావా? ఏంటి మా, 5 గంటలకే ఆఫీసుల నుంచి వచ్చాను. ఒకటి తెలుసా, రుచి దగ్గర అదే అడిగాను, తను టిఫిన్ తిన్నదా లేదా అని. ఎలా ఉందని చూసారా? అమ్మోళ్ళందరూ అంతే. అమ్మ క్వశ్చన్స్లని ఒకేలానే ఉంటుంది. సర్లేమ్మా, నేనేం అడగలేదు. టిఫిన్ చేసావా లేదా చెప్పు. చూడమ్మా, నువ్వు మంచి పేరు సంపాదించుకోవాలని శత్రువులు సంపాదించుకోకు. చిన్న చిన్న న్యూస్ రాస్తున్నావు సర్లే, కానీ ఇప్పుడు నువ్వు చేసే పని చాలా ప్రమాదకరమైనది. నీ సీనియర్ ఇషాకి ప్రమాదంతో ఆడుకోవడం ఇష్టపడి ఉండొచ్చు, కానీ తన ఇష్టం కోసం నీ ప్రాణాలతో నువ్వు ఆడుకోకు, అర్థమైందా? అరే లేమ్మా, ఇంకా ఎంతసేపు నిద్రపోతుంటావు? రాత్రంతా పని అని తిరుగుతూనే ఉంటావు. నీకెన్నిసార్లు చెప్పాను ఈ ఉద్యోగం మానేమని? పెళ్లి చేసుకోమంటున్నాను కదా. ఇకనైనా నేను చెప్పింది వినకపోయావంటే నిన్ను ఏం చేస్తానో చూడు. అమ్మా, రోజు ఉదయం ఇలా కచేరీ చేస్తున్నావు. ఫోన్లో అడ్వైస్ ఇచ్చేది చాలదా? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేస్తివి. ఇది ఆడుకునే విషయం కాదు, చెప్తున్నాను విను. సరే ఓకే మా, ఓకే, నేను పెళ్లి చేసుకుంటా. అయినా పెళ్లి చేసుకోవడానికి మంచి పిల్లకై కనిపించాలి. అరే, తను నీ ఆఫీసులో పనిచేస్తున్నాడు కదా, అభిషేక్. ఆ అబ్బాయికేంటి? మాట్లాడు, అస్తమానం ఫోన్ మాట్లాడుతూనే ఉంటావు. హాయ్ అభిషేక్, నీకు 100 సంవత్సరాలు. యాక్చువల్లీ మా ఇంట్లో నీ గురించిదే మాట్లాడతారు. నిన్ను మెచ్చుకున్నారా లేదా తిట్టారా? పారాటదా? అది నిన్నయా? అవన్నీ మర్చిపో. యాక్చువల్లీ ఏమంటే, నా మమ్మీ నన్ను మళ్ళీ కన్విన్స్ చేశారు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చూడమ్మా, పొద్దున్న నాకేదో ఒకటి చెప్పి మెంటల్ ఎక్కికు. సరే, నీకు నాపై నమ్మకం లేదా? కాస్త ఆగు, నీ అత్తగారితో నువ్వే మాట్లాడు. ఇందమ్మా. ఏయ్ ఊరుకో. అడే ఏంటి వెళ్తున్నావు? నీ అల్లుడు లైన్లో ఉన్నారు, నువ్వు మాట్లాడు. చెప్పు అభిషేక్. సో సారీ. అది ఏమంటే, మా అమ్మ రోజు కచేరీ జరిపిస్తుంది, పెళ్లి చేసుకో. అందుకే ఈ పొద్దు ఓకే చెప్పిస్తున్నా. నీ న్యూస్ ఆర్టికల్ అదరకూడదని తెలుసుగా. పోలీస్ కురేషిని అరెస్ట్ చేశారు. అతని యూనిట్ మొత్తాన్ని రైడ్ చేసి అక్కడున్న పిల్లల్ని విడిపించారు. ప్రమాద అభిషేక్, మంచి న్యూస్ చెప్తీవి ఉదయం.
ఈ కురేష్ బాగా దొరికిస్తున్నాడు. వాళ్ళని చిక్కేలా చేసింది నువ్వే కదా. సరే ఓకే, ఆఫీస్లో మీట్ అవుదాం. నిషా ఇంకా అభిషేక్ మీరిద్దరు ఈసారి ఎలక్షన్స్ కవర్ చేయండి. కాబట్టి సార్ క్రైమ్ని ఎవరు చూసుకుంటారు? ఐ మీన్ కురేష్ లాగా చాలా ఢిల్లీలో ఉన్నారు. నీ అసిస్టెంట్ దక్షిణ చేస్తుంది. ఇండిపెండెంట్ రిపోర్ట్ చేయగలరని నేను నమ్ముతున్నాను. నేను దాన్ని ప్రమోట్ చేస్తున్నాను. హే, కంగ్రాచులేషన్స్ రక్షణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ డిజర్వ్ ఇట్ రచన. థ్యాంక్స్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ట్రీట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఓకే రుచి బుచ్చి, అమ్మ త్వరగానే వచ్చేస్తాను, సరేనా? ఏంటి అమ్మ పిల్లలు కొంచున్నారు? రుచి చాలా సంతోషంగా ఉంది. ఒకటి తెలుసా, వాళ్ళ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ నా ఆర్టికల్ ఎత్తుకుని పోయి చూపించింది. నిషా, థ్యాంక్ యూ సో మచ్ యా. నీ వల్లనే ఇవన్నీ జరిగింది. హే, చాలా సెంటిగా మాట్లాడక. సరే చెప్పు, రుచిని ఎప్పుడు ఢిల్లీకి తీసుకొస్తావు? అది స్కూల్లో ఆల్రెడీ మాట్లాడాను. తనని నెక్స్ట్ అకాడమీకి తీసుకొద్దామని అనుకుంటున్నాను. అవ్వనే ఓకే. నే అడిగిన ట్రీట్ ఎప్పుడు ఇస్తావు? తర్వాత వచ్చిన తర్వాత ట్రీట్ పెడతాను. ఇన్ఫాక్ట్ పార్టీ కూడా. అయితే ఒకటి, దానికి ముందు నాకు ఒక హెల్ప్ చేయాలి. రుచికి బర్త్డే గిఫ్ట్ తీయాలి. రేపు 12 బస్సుకి వెళ్తున్నాను. తర్వాత టైం ఉండదు. నాకు ఒక షాప్ తెలుసు, 24 hours ఓపెన్లదా ఉన్నావు. ఆఫీస్ అవి నాకు వెళ్తాం. గ్రేట్. హలో. ఏంటి ఎక్కువ చేస్తున్నారు? మీరెక్కడిని కొయ్యమే, మీ తలకాయలను కోసి తెలిపోతానే ఉంటాం. నువ్వు అర్థం చేసుకో, మీ మనుషులకి చెప్పు. అర్చే కుక్క కొరకదు. నీకు ధైర్యం ఉంటే పేరుని చెప్పు. ఛే, హే టెన్షన్ పడకు, ఇదేంటి సహజం. సరే ఆఫీస్ అవినా వెళ్దాం, రుచి గిఫ్ట్ ఇస్తాం. సరే వస్తాను. ఎవరు కాల్ చేసింది? అడా అవని ఏం లేదు, అది ఐ ప్రొఫైల్ జర్నలిస్ట్ గా ఉంటే కాల్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్ లేదు, పొరికి పిల్లాడి కాల్ వస్తుంది, అరుస్తున్నాను. సరే ఓకే బాయ్, రేపు కలుద్దాం. బాయ్. మేడం, ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తారా? పెట్రోల్ ఫిల్ చేస్తాను. లేదు లేదు, ఆల్రెడీ లేట్ అయింది. మమ్మల్ని ఇంట్లో ఆపు, తర్వాత నువ్వు ఎక్కడన్నా వెళ్ళు. రిటర్న్ వచ్చేటప్పుడు పెట్రోల్ ఉండదు మేడం, అప్పుడు ఏం చేసేది? ఒక 5 నిమిషాలే. పెట్రోల్ లేదన్నమాట ముందడే చూసుకోవా నువ్వు? బండిని ఇప్పుడే కదా సర్వీస్కి ఇచ్చావు. గుర్తుండాలి కానీ పెట్రోల్ విషయం మర్చిపోయాను మేడం. ఒక 5 నిమిషాల్లో ఫిల్ చేసేస్తాను. సరే ఓకే, ఏదో ఒకటి చెయ్యి. ఓకే బాయ్. నేను ఎత్తుకున్నా. ఈ డ్రైవర్ ఉన్నాడే, పెట్రోల్ నుంచి పోయి బస్ మిస్ చేస్తాం గమ్మలా. సార్, నా పేరు అభిషేక్. నిషా మరియు రచన నా కొలీగ్స్. ఈ ప్రదేశంలోనే మా క్యాబ్ డ్రైవర్ విష్ణు ప్రతిరోజు వాళ్ళని దింపుతాడు. ఆమె ఇల్లు పక్కనే సార్. ఎప్పుడైతే మా ఎడిటర్ విజయ్ సార్ రచన వాళ్ళ అమ్మ కాల్ చేశారని చెప్పారో. హలో రచన. ఆ దొంగ సచ్చింది, ఫోన్ చేసింది. హే, ఫోన్ కట్ చేయవే, చంపేస్తా, ముక్కలుగా నరికేస్తా. నేను వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేసి ఇక్కడికి వచ్చేసాను. ఇదిగోండి సార్. తర్వాత రచన, నిషా వేరెక్కడికైనా వెళ్ళే ప్లాన్ లో ఉన్నారా? అది నాకు తెలియదు సార్, కానీ రచనకి ఈరోజు 12ంటికి బస్సు ఉంది. తను 2 రోజులకి తన ఇంటికి వెళ్ళొద్దాం అనుకుంది. మేమందరం కలిసి ఆఫీస్ నుంచి ఒకేసారి బయలుదేరాం. అలాగే రచన ఒక కూతురికి గిఫ్ట్ కొన్నాం. అప్పుడు విష్ణు నన్ను ఇక్కడ డ్రాప్ చేశాడు. నిషా రచనతో వెళ్ళిపోయింది. సార్, విష్ణు నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విష్ణు ఎలాంటి వాడు? ఎన్ని రోజులుగా మీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు? 1 సంవత్సరం నుండి. కానీ 1 నెల క్రితం
అతని వల్ల మా ఆఫీసులో ఒక పెద్ద సమస్య అయింది. విష్ణు, ఆ రియర్ వ్యూ మిర్రర్ ఉందిలే వెనక వచ్చే బండి చూసేయడానికి, అర్థం అవుతుందా? లేదు మేడం, నేను వెనక చూడడం కోసమే సెట్ చేశాను. ఓ గాడ్, హీస్ డ్రంక్. నువ్వు తాగేసి వచ్చేసినావా? లేదు లేదు విష్ణు, నువ్వు ఇప్పుడు వెంటనే బయలుదేరాలి, వెంటనే. సార్, చేతులెత్తి క్షమాపణ అడుగుతున్నాను, ఇంకోసారి ఇలా జరగదు సార్. మేడం ప్లీజ్ మేడం చెప్పండి, క్షమాపణ అడుగుతున్నాను మేడం, ఇంకోసారి ఇలా జరగదు. ఆఖరిగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. అప్పుడు నిషా విష్ణుని క్షమించేసింది కదా. ఒకవేళ ఆ విషయాన్ని విష్ణు మనసులో పెట్టుకుండొచ్చు కదా, దానికోసం వాడు పగ తీసుకుండొచ్చు కదా. అయ్యుండొచ్చు సార్. సార్ దయచేసి నిషా మరియు రచనని కనిపెట్టండి సార్. నిషా వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఒకలా అయిపోయారు. అయితే రచన వాళ్ళ అమ్మకి ఇంతవరకు నేనేం చెప్పలా. మీరేం దిగులు పడద్దు, మేము వెతుకుతూనే ఉన్నాం. విశాల్, సార్. విష్ణుని ట్రేస్ చెయ్యి. అవును సార్. సార్, ఈ బండి రిజిస్ట్రేషన్ నంబర్ని అన్ని చెక్ పోస్టులకి ఇంకా టోల్ గేట్కి పంపించాను. అన్ని టోల్ గేట్లో ఉన్న సీసీటీవీని చెక్ చేయి. అటు పాస్ అయ్యే ప్రతి బండిని చెక్ చేయి. సార్. సార్, చుట్టుముట్టు ఇక్కడ ఎక్కడ సీసీటీవీ లేవు. కార్నర్లో ఒక బీడా కొట్టు మాత్రమే ఉంది. వాడు ఏం చెప్పాడంటే అక్కడ అమ్మాయిలు అరుస్తున్న శబ్దం వినిపించిందని, కానీ వాడేం చూడలేదంట. అలా అయితే డ్రైవర్ విష్ణు బండి తీసుకొని ఇక్కడ దాకా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ మార్చాడు. ఒక పని చేయి, విష్ణు, రచన, నిషా ముగ్గురు నంబర్ని సర్వేలెన్స్లో వెయ్యి. సార్ కొంచెం త్వరగా రండి. నిర్మల్ గార్డెన్ లో ఒక విషయం. కార్ న్యూటన్ చెక్. సార్, వీళ్ళు చచ్చిపోయినారు. చుట్టుపక్కల చెక్ చేయి. ఇంకో అమ్మాయి ఇక్కడే ఉంటుంది. సార్. సార్ సార్, ఒక వ్యక్తి ఇటువైపు వెళ్ళాడు. వాడే ఈ డెడ్ బాడీని చూశాడంట. వాడే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. సార్, ఆ అమ్మాయి దగ్గర ఒక బొమ్మ దొరికింది. అభిషేక్ చెప్పాడు కదా రచన తన కూతురు కోసం గిఫ్ట్ కొన్నాడని. అది ఇదే ఉంటుంది. ఫోరెన్సిక్ పంపించు. ఇందులో ఎవరిదైనా ఫింగర్ ప్రింట్స్ ఉండుండొచ్చు. సార్, ఈ రెండు ఫేమస్ అయిన మనుషులకి జరిగిన సమస్య వల్ల ఈ ఢిల్లీ మొత్తానికి పెద్ద షాకింగ్ న్యూస్ గానే ఉంది. మేము ముందుడే చెప్పున్నాము, పోలీస్ క్రైమ్ సీన్ కు వచ్చేక ముందే అందులో ఒక జర్నలిస్ట్ చనిపోయారు. అప్పుడు ఇంకొక జర్నలిస్ట్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. మీడియా ఈ కేసుని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వెంటనే మన క్రిమినల్స్ అరెస్ట్ చేయాలి. ఆ డ్రైవర్ విష్ణు 24 గంటల్లో లాకప్లో ఉండాలి. వాడు సార్, సార్ 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 కొట్టకండి సార్. సార్ వద్దు సార్. అయ్యో సార్ 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 వద్దు సార్. అరే వద్దు సార్. ఎవరా నీతో పాటు ఉన్నది? నిషాని, రక్షణని ఎవరా కిడ్నాప్ చేసింది? సార్, నేనేమి చేయలేదు సార్. నేను ఎప్పుడు ఎక్కడ దింపుతానో అక్కడే దింపేసి వచ్చేసాను సార్. మరెందుకురా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు? కావాలని ఆఫ్ చేయలేదు సార్. ఈ రోజు నాకు సెలవు, అందుకే వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్తో పాటు పార్టీ చేసుకున్నాను. అరే ఏంట్రా ఇది, బ్యాటరీ వేరే డౌన్ అయిపోయింది. మేము ఆమెను ఐసీయూకి షిఫ్ట్ చేసాం. ఆమె తలకి ఒక పెద్ద గాయం తగిలింది. మేడం, మీరు లోపలికి వెళ్ళకూడదు. చూడండమ్మా, నన్ను క్షమించండి. ఇది సరైన సమయం కాదని తెలుసు, కానీ రచన గురించి మాకు కొన్ని విషయాలు తెలియాలి. కొన్ని డీటెయిల్స్ కావాలి. మీరు దాని గురించి మాకు చెప్తారా? మీరు రచనతో ఎప్పుడు ఆఖరిగా మాట్లాడారని? ఏ రుచిబుచ్చి, గెస్ వాట్? అమ్మ వస్తున్నాను, ఎస్పెషల్లీ నీ కోసం, నీ బర్త్డే కోసం. చూడమ్మా రచన, ఒకసారి మీ వారితో మాట్లాడు. అతను రాడు. అతనికి వచ్చడానికి టైం లేదే. రోహన్ రచన భర్తనా? అవును సార్.
ఆ బంధం ఉత్త పేరుకే ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు విడిగానే బతుకుతున్నారు. అతనికి నా కూతురు గురించే కాదు, నా మనవరాల గురించి కూడా దిగులు లేదు. రోహన్ రచన విడిపోవడానికి ఏం కారణం? ఒక వెకేషన్ వెళ్దామా? రచన, ఓ, ఈ మీటింగ్ హాల్ నుంచి బిడ్డని స్కూల్ నుంచి తీసుకురాలేదు కదా? రచన నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మా లోపల ఏమీ లేదు. ఆగో, ఇంక మీద నేను రుచి నీతో ఖచ్చితంగా ఉండము. వెళ్ళాలనిపిస్తుందా? అయితే వెళ్ళు, మళ్ళా ఇంటి పక్క వచ్చేకో. నిజాన్ని వెతికే రిపోర్టర్కి ఎప్పుడు ప్రాబ్లమే సార్. నిషా రీసెంట్గా ఒక మీట్ ప్యాకేజింగ్ యూనిట్ గురించి న్యూస్ బ్రేక్ చేసింది. అక్కడ చాలా డజన్ పిల్లలందరినీ పనిలో పెట్టుకున్నారు. ఆ లీడు ఒక ఎన్జిఓ వర్కరే నిషాకి ఇచ్చాడు. నిషా స్టోరీ తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. వెంటనే రైడ్ చేశారు, అక్కడున్న పిల్లలందరినీ కాపాడారు. ఇంకా ఆ ఫ్యాక్టరీ ఓనర్ కరీం ఖురేషిని అరెస్ట్ చేశారు. కరీం ఖురేషి, అప్పుడు డ్రైవర్ విష్ణు, వాడు ఒకసారి నిషాతో తప్పుగా నడుచుకున్నాడు. ఆ విషయం మీకు తెలుసు కదా, కానీ వాడిని మీరు పనిలోంచి తీయలేదు. సార్ వాడు చాలా పేదవాడు. లాస్ట్ 1 yearగా నాకే పనిచేస్తున్నాడు. నిషా కూడా ప్రెషర్ అవ్వలేదు, అందుకని ఫస్ట్ టైం లాస్ట్ వార్నింగ్ ఇచ్చి వాడిని పంపించేశాం. రచన ఇప్పుడు మీకు చివరిగా కాల్ చేశారు. ఆ కాల్ 20 సెకండ్లే వెళ్ళుంటుంది. మీరు ఆ కాల్ని రికార్డ్ చేసి ఉంటారు కదా, మీకు ఆ విషయం ముందే తెలుసా? ఆ కాల్ చాలా ముఖ్యమని. సార్ నేను న్యూస్ పేపర్ నడుపుతున్నాను. నాకు ఒక్కొక్క కాల్ ఇంపార్టెంటే. జర్నలిస్ట్గా మేము అన్ని కాల్స్ని రికార్డ్ చేస్తాం. మా ప్రొఫెషన్లో ఇది సాధారణమైన విషయమే. ఆ విషయాన్ని బాగా విచారించు, చెప్పకపోతే బాగా కొట్టి అడుగు. సార్ 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 నేను ఒక విషయం చెప్తే మర్చిపోయా. నిషాకి గత 2-3 రోజుల నుంచి ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వస్తానే ఉంది. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అప్పుడు కూడా కాల్ వచ్చింది. అవనేష్, కరీంతో మాట్లాడే పర్మిషన్ దొరికిందా? అవును సార్, ఇప్పుడే దివాన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి షాదర్కి పర్మిషన్ ఇచ్చారు. నువ్వు షాదర్తో వచ్చేయి, నేను కరీంని మీట్ అవుతాను. సార్, ఆ పేద పిల్లల్ని నా దగ్గర పని పెట్టుకోవడం వలన వాళ్ళకి అన్నం దొరుకుతుంది సార్. వాళ్ళ తల్లిదండ్రులే వచ్చి వదిలేసి వెళ్ళారు. ఆ అమ్మాయి కావాలని నన్ను ఇరికించింది, ఆ దేవుడు శిక్షించాడు. అలా మాత్రం ఇచ్చారా, లేకపోతే నువ్వా, లేదా నీ మనుషులు ఇచ్చారా? మర్యాదగా నిజం చెప్పు. నేనేం సార్ చేసేది? నేను ఇక్కడ జైలు లోపలనే ఉన్నాను, కానీ ఎక్కువ రోజులు ఉండను. ఈ రోజు కాకపోతే రేపు నాకు జామీన్ దొరుకుతుంది. అవును సార్, ఖురేషిని వాయిస్ రికార్డ్ చేసేసాను. వీడి వాయిస్ బ్లాక్మెయిల్ చేసిన వాడి వాయిస్ లాగా లేదు. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ కోసం ఫోరెన్సిక్ పంపించాను. వాడి విషయంలో ఏది మిస్ అవ్వకూడదు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాడికి, వేరే మనుషులతో చేయించే అవకాశం కూడా ఉంది. ఓకే సార్, కానీ సార్ నిషాది పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేసింది. రచన హెల్త్ ఎలా ఉంది? స్టిల్ అన్కాన్షియస్. మనీష్, 2 అమ్మాయిల్ని ఒకే సమయంలో కిడ్నాప్ చేశారు. ఎందుకలాగా? ప్రశ్నకైనా జవాబు రచన మాత్రమే చెప్పగలదు, లేకపోతే క్రిమినల్ చెప్పాలి. లేదు మనీష్, ఈ ప్రశ్నకి సమాధానం మనమే కనిపెట్టాలి. రచన ఇంకా నిషా వాళ్ళ పర్సనల్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతమంది ఉన్నారు అందరితో మాట్లాడు. నిషాని అంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు, ఆ తర్వాత చంపేశారు. రచన పరిస్థితి ఉంది కదా, దాన్ని చూస్తుంటే వాళ్ళిద్దరితో ఎవరో పగ సాధించాలనుకుంటున్నారు. అలా ఏం విరోధం ఉండింది నిషా దీని గురించి తన ప్రాణాల మీద తెచ్చుకొనింది? ఈ దాడి వెనక వేరే ఏదైనా రీజన్ ఉంటుందా? ఒక విషయం చెప్పు, సెక్యూరిటీ గార్డ్ని చంపితే దాంట్లో ఒక అర్థం ఉందని తెలుసు. ఆ టీ కొట్టు అతన్ని చంపావు. పెచ్చనా కొడుకు నా కాళ్ళ మీద వచ్చి టీ పోసాడు, కాలంతా ఖరాబ్ చేశాడు, అంతగా సాగు కొట్టేశాడు. వస్తా. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ ఫోన్లో ఉన్న సిమ్ని బయటపడేయండి. కొన్ని రోజులకి అండర్ గ్రౌండ్లో ఉండండి. సార్, మా కుటుంబంలో ఏ అమ్మాయి పనికి వెళ్ళరు.
రచనకి నా మర్యాద గురించి అస్సలు అవసరం లేదు. తను ఫ్రీడమ్ అనే పేర్లో తిరిగింది. తన ఫ్రెండ్ నిషా తనతో పాటు తిరిగింది. ఏదో ఒకటి చేస్తుంది. నేను ఇలా చెప్పిన తర్వాత తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మీరు ఏమంటున్నారు? రచనకి ఫ్రీడమ్ కావాలా? అందువల్ల వేరేగా వెళ్ళిపోయారా? అండ్ ఫ్రమ్ యువర్ సైడ్ అన్నీ సరిగ్గా ఉందంటున్నావా? సార్ మేము ఆల్రెడీ డిసైడ్ చేసాం సార్. మేము విడిపోయిన తర్వాత మా లైఫ్ని మా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చని. తెలిసిన తర్వాత కానీ మీకు ఇంకా డైవర్స్ అవ్వలే కదా? అదే విధంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. చట్ట ప్రకారం చూస్తే ఆవిడ ఇంకా మీ భార్యనే. ఇంత పెద్ద సంఘటన జరిగింది, మీరు ఎందుకు పట్టించుకోలేదు? నేనెందుకు సార్ అడగాలి? రచనకి నాకు మధ్యలో ఏ కనెక్షను లేదు. తర్వాత డివోర్స్ గురించి అడిగారు కదా. అవును, నేను డివోర్స్ చేయాలనుకున్నా. అవును, రచన చాలా మొండిది. ఎలిమోనీగా 20 లక్షలు అడిగింది. అంత డబ్బుకి నేను ఎక్కడ వెళ్తానో చెప్పండి సార్. అందువల్ల చంపేయాలని అనుకున్నావా? అప్పుడు అన్నీ సరైపోతాయా? సార్ నేనెందుకు తన్ని చంపుతాను? నేను తన్ని చంపలేదు. ఏ రోజైతే నిషా రచన మీద అటాక్ జరిగిందో ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? నేను నా ఇంట్లోనే సార్ ఉన్నా. వేరెక్కడికి వెళ్ళలేదు. ఇది నీ కాల్ రికార్డ్స్. దీన్ని పెట్టి చూస్తుంటే నువ్వు ఢిల్లీలోనే ఉన్నావు. సార్ యాక్చువల్లీ నాది ట్రాన్స్పోర్ట్ పని. నా దగ్గర చాలా ట్రక్స్ అండ్ టెంపోస్ ఉన్నాయి. చాలా సిటీల్లో నాకు ఆఫీస్ ఉన్నాయి. ఢిల్లీలో కూడా ఉంది. ఒకవేళ నేను అక్కడ ఉండొచ్చు. సారీ సార్, ఏదో మర్చిపోయాను. ఈ కేసు అయ్యేంత వరకు నువ్వు ఢిల్లీ వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా సార్? వీడు చెప్పింది ఏది నిజం కాదు. వీడిని క్లోజ్గా వాచ్ చెయ్యి. ఒకసారి బాగా వినుకో. నేను బిళ్ళ కనేయడానికి బంగారు గాజు కావాలి చెప్పేస్తున్నా. అన్నయ్య కొంచెం వస్తారా? సార్ ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది సార్. విష్ణు మరియు వాళ్ళ ఫ్రెండ్స్ వాయిస్ కిడ్నాపర్స్తో మ్యాచ్ అవ్వలేదు సార్. విష్ణు ఏదైనా చెప్పాడా? సో వాడు చెప్పింది ఏ రోజైతే క్రైమ్ జరిగిందో వాళ్ళిద్దరూ డైలీ రోడ్లో ట్రావెల్ చేయలేదంట. వేరే ఎక్కడో తిరిగారంట. వాళ్ళు ఎక్కడో గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళారంట. ఇదే నవదేశ్ యొక్క ఆఫీస్. నవదేశ్ న్యూస్ నుంచి ఒక బండి నిషా రచన అభిషేక్ని తీసుకుని ఇటువైపు వెళ్ళింది. ఏక్తా నగర్, లోటస్ మార్టిన్ దాటి గుప్తా నగర్కి వచ్చింది. ఇక్కడ బండి అభిషేక్ని డ్రాప్ చేసింది. అభిషేక్ని డ్రాప్ చేసిన తర్వాత జార్జియా నగర్కి వెళ్ళింది. ఆ తర్వాత ఆదిల్బాగ్ తర్వాత బండి ఫైనల్గా ఫిరాజ్ చౌక్కి వెళ్ళింది. నిషా ఇంకా రచన ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడ డ్రాప్ చేయబడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి 6 కిలోమీటర్ ముందు ఈస్ట్కి వెళ్ళి నిర్మల్ బాగ్లో ఫైనల్గా. కానీ సార్ మేము ఈ అన్ని రూట్లని బాగా చెక్ చేసేసాం. ఎలాంటి బళ్ళు వాళ్ళని ఫాలో చేసినట్టుగా అనిపించట్లేదు. ఒకవేళ కిడ్నాపర్స్ ముందుగానే అక్కడికి వచ్చి వెయిట్ చేసి ఉండొచ్చు. లేకపోతే ఈ రోడ్లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో అది వాళ్ళు స్టడీ చేసినట్టున్నారు. కిడ్నాపర్స్ బాగా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. గుడ్ ప్లానింగ్, కానీ కొన్ని విషయాలు తప్పు చేశారు. ఇప్పుడు నవదేశ్ న్యూస్ నుంచి సన్షైన్ రూట్లో ఉన్న సీసీటీవీని బాగా చెక్ చేయండి. మధ్యన ఏదైనా బండి ఫాలో చేసి ఉండొచ్చు కదా, ఆ బండిని ట్రేస్ చేయండి. ఐఎమ్ షూర్ బ్రేక్ త్రూ ఈ రూట్లోనే వెళ్ళుండాలి. సార్ తర్వాత కురేషి కాల్ రికార్డ్ని కూడా చెక్ చేశాను. క్లీన్గా. కురేషి కంపెనీ గురించి నిషాకి ఎవరు మెసేజ్ చేశారు? దేవోజాని సార్, ఎన్జిఓ చేస్తున్నారు. ఏ ఒక మృగం చిన్న పిల్లలందరినీ పనిలో పెట్టుకున్నాడో వాడు ఏమైనా చేయగలడు. వాడు జైల్లో ఉంటే ఏంటి, వాడు రైట్ హ్యాండ్గా ఉండే సమీరు ఎస్కేప్ అయిపోయాడు. రైడ్ అప్పుడు పోలీసుల దగ్గర ఇరుక్కోకుండా పారిపోయాడు. హలో సార్, ఆ సమీర్ ఖాన్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినట్టున్నాడు. వాడిని ట్రేస్ చేయడానికి ఇన్ఫర్మేషన్ రెడీ చేశాను. నిషాకి బ్లాక్మెయిల్ కాల్ వచ్చింది కదా, అందులో ఏమైనా తెలిసిందా? ఇంటర్నెట్ కాలింగ్ సార్, అందుకే కాస్త టైం పడుతుంది. కానీ సార్ కిడ్నాపర్స్ వాయిస్ రికార్డ్ అయ్యి ఉంది కదా సార్, అందులో బ్యాక్గ్రౌండ్లో వేరే ఏదో శబ్దం వినిపిస్తోంది. సమీర్ ఖాన్ అప్పుడు అక్కడే ఉంటుండాలి. ఆ సమీర్ ఖానే ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటాడు. తన డీటెయిల్స్ ని అందరికీ షేర్ చేయండి. ఆ ఎలకని బయటికి తీసుకురా. సార్, రచనకి స్పృహ వచ్చింది. రచన మిమ్మల్ని అటాక్ చేసింది ఎవరు? 4 వచ్చారు. వాళ్ళు కొట్టి చిత్రవదలు చేశారు. మేము భయపడ్డాము. అప్పుడు నిషాని గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. వాళ్ళు నా కళ్ళు ముందనే. అంతే. తర్వాత నాకేం గుర్తులేదు. తర్వాత ఏమైంది అసలు నాకు గుర్తులేదు. మీకు వాళ్ళ ముఖం గుర్తుందా, లేదా అందులో ఎవరైనా ముఖం గుర్తుందా? స్కెచ్ రెడీ చేయగలరా? లేదు సార్, బండి చీకటిగా ఉన్నింది. ఇంకా
వాళ్ళ ముఖంలో మాస్క్ వేసుకుని ఉన్నారు. వాళ్ళు మార్చి మాట్లాడుకున్నారు కదా, ఏదైనా పేరు చెప్పారా? ఏదైనా గుర్తుందా? ఇలా చూడమ్మా, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా ముఖ్యం. బాగా ఆలోచించి చెప్పండి. వాళ్ళు ఏ బండిలో వచ్చారు? అదొక టెంపో వ్యాన్, చిన్న టెంపో. తర్వాత ఆ టెంపోకు వెనక కొన్ని నంబర్లు రాసున్నాయి. ఏ నంబరు? 366. అది చివరి డిజిట్. అది ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఉంటుంది. ముందు నెంబర్ జ్ఞాపకం ఉందా? వేరేదైనా? మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మీరు అప్పుడు ఎడిటర్ కాల్ చేశారు కదా, అది రికార్డ్ అయి ఉంది. మీరు కాస్త దాన్ని వినండి, మీకు ఏదైనా గుర్తుకు రావచ్చు. అరే ఆ దొంగ సచ్చింది ఎవరికో ఫోన్ చేస్తుంది చూడు, దాని దగ్గర నుంచి ఫోన్ తీసుకోండి, కొట్టి చంపండి రా దాన్ని. లేదు లేదు లేదు, రిలాక్స్, భయపడకండి. ఏం లేదమ్మా, ఏం లేదు, నీకేం కాలేదు. మీరంతా నాతో కలిసి బయటికి రండి. రచన ఇప్పటికీ ట్రామాలో ఉంది. మీరు మళ్ళీ ఆ జరిగిన ఘటనని అడుగుతా ఉంటే ఆమెకి పానిక్ అటాక్ రావచ్చు, అలాగే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. నేను అందువల్ల ఏం చెప్తున్నా అంటే మీరు కాస్త ఆగండి. లెట్ హర్ రికవర్ ఫస్ట్. ఎక్స్క్యూజ్ మీ. ఇలా చూడండి అమ్మా, మీ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం. ఒకవేళ రచన ఏదైనా చెప్పిందంటే, లేకపోతే ఏదైనా గుర్తుకొస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఆ, గణేష్ సార్, ఈ ఏరియాలో ఉన్న అన్ని టెంపుల్ని చెక్ చేయండి. అందులో 5 నంబర్లు, అది మొబైల్ నెంబర్ అయి ఉంటుంది. భద్రపురి ప్లేస్లో క్రైమ్ జరిగిన ఫుటేజ్ అన్నిటినీ మళ్ళీ స్కాన్ చేయండి. ఖచ్చితంగా టెంపో పాస్ అయి ఉంటుంది. సార్ విష్ణు మరియు ఖురేషి వాళ్ళ కాల్ రికార్డ్ స్కాన్ చేస్తాను. ఒకవేళ ఆ నంబర్ ఇందులో ఉండొచ్చు కదా. RTS అంటే రేప్ ట్రామా సిండ్రోమ్. ఈ మానసిక దుస్థితి ఆ రేప్ విక్టిమ్ పైన చాలా లోతుగా ఉంటుంది, మరియు రచన కూడా ఆ ట్రామా కారణంగా అవస్థపడుతుంది. ఇది మాత్రమే కాకుండా రచన తన కంటి ముందర యొక్క మానసిక స్థితి చాలా సెన్సిటివ్ గా ఉంది. ఒక రేప్ విక్టిమ్ కి ఆ రేప్ ఇన్సిడెంట్ తిరిగి చూడటం అనేది పచ్చగడ్డి బగ్గుమన్నట్టే. కానీ రచన యొక్క ధైర్యం అలాంటి ఒక సిచ్యువేషన్ లో కూడా పోలీసులకి తన నంబర్ ని క్లూగా ఇచ్చింది. కానీ పోలీసులు ఎదుట ఎన్నో ఛాలెంజెస్ వేచి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చూడాలంటే ఆ 5 నంబర్లు పోలీసులను ఈ కేసులో ఎక్కడికి పోయి చేరుస్తుంది అనేది. సార్ నేను అన్ని సస్పెక్ట్ని ఈ కేసు సంబంధించిన సిపిఆర్ని చెక్ చేసేసాను. ఆ బండి నెంబర్ 36366. నార్మల్లీ టెంపోలో ఎవరి నెంబర్ రాసుంటారు? మోస్ట్గా ఓనర్ నెంబరే ఉంటుంది. సార్ కొన్నిసార్లు టెంపో నెంబర్ ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. మనం మొబైల్ నెంబర్ని వెతుకుతున్నాం, ఒకవేళ ల్యాండ్లైన్ నెంబర్ అయి ఉంటే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు విషయం తెలిసిపోయింది. ఈ క్రిమినల్ ఎవడైనా సరే ఖచ్చితంగా ఈ ప్రదేశానికి చెందినవాడు. 3 చిల్లి యొక్క STD కోడ్ తీ. ఆ STD కోడ్తో ఈ 5 నంబర్లు కలిపి కాల్ చేయి. అది ల్యాండ్లైన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఫోన్ రింగ్ అవుతుంది. రా కూర్చో. చూడు, 2 రోజుల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అందరూ రెడీగా ఉండండి. నేను చెప్పేది కాస్త వినండి. డబ్బు కోసం మనం ఇలా చేయడం తప్పు. డబ్బు కోసం దొంగతనం చేయడం కూడా పర్వాలేదు. అరే మండి, ఏమైందిరా నీకు? సరే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇక మీద దేనికి రాకు, అదే నీకు మంచిది. ఈ దొంగతనాలన్నీ నీకు సరిగ్గా ఉండవు. పికప్ లైన్కి వచ్చేస్తావా? నా కాల్ వచ్చేదాకా వెయిట్ చేయి. ఏమైంది బామ్మ? న్యూస్ పేపర్లో ఏం వేస్తున్నారు? అమ్మ పేరుందా? లేదమ్మా, అదేం కాదమ్మా. మాలిక్ చెప్పు. అవునా? ఓకే, తన్ని వాచ్ చెయ్యి. సార్, సమీర్ ఖాన్ ఎక్కడ ఉన్నాడో తెలిసింది. వాడిని లాక్కురండి. సార్ 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 కొట్టకండి సార్. సార్ సార్ కొట్టకండి సార్. సార్ సార్ అదొచ్చి 36366. సార్ నిజంగా ఇది ఎవరి నెంబరో నాకు తెలియదు సార్. నేనే తప్పు చేయలేదు సార్. నువ్వేం చేయకపోతే ఎందుకులా దాక్కున్నావు? ఖురేషి గారిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు నన్ను కూడా వెతుకుతున్నారని, చైల్డ్ ట్రాఫికింగ్ చేసేటప్పుడు
నేనే అతనికి చిన్న పిల్లకల్ని సప్లై చేస్తాను. ఆ భయంతోనే నేను దాక్కున్నా సార్. కానీ సార్ ఆ అమ్మాయిలకి నాకు ఏ సంబంధం లేదు సార్. నీకు సంబంధం ఉందో లేదో త్వరలో తెలిసిపోతుంది. సమీర్, సార్ 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 వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్. సార్ నేను అంతా చెప్పేస్తా సార్. నిషాకి ఫోన్ చేసి బెదిరించింది నేనే సార్, కానీ నేనే తప్పు చేయలేదు సార్. ఏ రోజైతే సంఘటన జరిగిందో ఆ రోజే కదా నిషా కాల్ చేసావు? అవును సార్. ముక్కలు ముక్కలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? కొట్టరావాడిని. ముక్కలు ముక్కలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తావా? సార్ సార్ ఆ వాయిస్ శాంపిల్ కిడ్నాపర్ వాయిస్ కి మ్యాచ్ అవుతుందా చూడు. ఆ ఫింగర్ ప్రింట్స్ డాల్ బాక్స్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతుందా చూడు. సార్ అమ్మా, ఇందులో మీ గురించి ఏం రాసినారని చూడండి. సార్, ఆ 36366 నంబర్తో పాటు సమ్ హతినో నోక్ ఎస్టీడీ కోడ్ని వేసి చూసాం. అందులో 2 ల్యాండ్లైన్ నంబర్ వర్క్ చేస్తుంది. ఒకటి డాక్టర్ బుజారీది, ఇంకోటి జమాల్ షేక్ది. వాడు విపచారం చేస్తున్నాడు. వెంటనే వాడిని లేపేయి. ఆ తర్వాత సమీర్ నుంచి టెంపోని హైర్ చేస్తుంటాడు. సార్ మా దగ్గర 2 బండ్లు ఉన్నాయి సార్. రెండింటిని హరియాన్ బుద్ధరికి మాత్రమే ఇచ్చాము. వేరే పని లేదు మాకు. నీ బాబు 3 టెంపోకి సొమ్ము రాసి పెట్టాడా? చెప్పరా. ఇది చూడు, ఇదే ఆ 3 నంబర్. 2 ఇక్కడ ఉంది, ఇంకోటి ఎక్కడ? అరే అవును సార్, ఈ 3వ బండి నా తమ్ముడు కాసిం తీసుకెళ్లాడు. దాని తర్వాత దాన్ని నేను ఎప్పుడు చూడలేదు. కాసిం ఎక్కడ ఉన్నాడు చెప్పరా. సార్ గ్రామంలో వాళ్ళు కన్ఫర్మ్ గా చెప్తున్నారు కాసిం చాలా రోజులుగా గ్రామానికి రాలేదని. వాడు ఎక్కడున్నాడు చూడు. ఢిల్లీ ఇంకా బీహార్ కి అన్ని చోట్ల ఫోటో పంపించు. ఇన్ఫార్మర్స్ కి చెప్పుంచు. ఈ జమీర్ కి కాసిం కి ఖచ్చితంగా కనెక్షన్ లేకుండా సార్ ఉండదు. ఒకవేళ ఇలాగ ఉండొచ్చు కదా. ఆ కాసింకి రోహన్ కి కనెక్షన్ ఉండుండొచ్చు. కాసిం వాళ్ళ అన్ని దగ్గర ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తానని చెప్పాడు. ఆ రోహన్ కూడా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. దానికి అవకాశం ఉంది. రోహన్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడు, దాన్ని ట్రేస్ చెయ్యి. అక్కడ కాసిం అనే డ్రైవర్ ఉన్నాడేమో చూడు. ఆ తర్వాత నో పోలీస్ నుంచి కాసిం డీటెయిల్స్ ని షేర్ చెయ్యి. సమీర్ వాయిస్ శాంపిల్ కిడ్నాపర్లో ఒకడికి మ్యాచ్ అవుతుంది సార్. కానీ డాల్లో ఉన్న ఫింగర్ ప్రింట్ సమీర్తో మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఒకవేళ సమీర్ కాసిం కి డీల్ ఇచ్చుండొచ్చు. సమీర్ కి కాసిం కి ఏదైనా మధ్యన కనెక్షన్ లేదు సార్. సమీర్ హ్యాత్ ఇండియాలోనే ఉన్నాడు సార్. కాసిం నువ్వులో ఉన్నాడు. ఇక్కడ అక్కడ తిరిగి మళ్ళీ అదే చోటుకొచ్చాం. జీరోలో. సార్ ఎవరు టెంపోని తెలిసిందా? లేదు సార్, కానీ ఒక లీడ్ దొరికింది. ఏ రోజైతే ఆ బీపీ అమ్మాయిని రేప్ చేశారో ఆ రోజు అదే ఏరియాలో రాబరీ జరిగింది. ఐ విట్నెస్ చెప్పేదాన్ని బట్టి దొంగలు ఈ బండి వచ్చారు. ఆ రోజు రజన ఆ ఏరియాలోనే రాబరీ జరిగిందా? లేదు సార్, రక్షణ ఏ ప్లేస్ లో అయితే డాల్ కొనిందో ఆ ప్లేస్ లో రాబరీ అటెంప్ట్ జరిగింది, కానీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అరవటం స్టార్ట్ చేశారు. అది కూడా టెంపోనే. అయితే ఆ గ్యాంగ్ ముందు రాబరీ చేస్తుంది, తర్వాత అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేస్తుంది. నో పోలీస్ నుంచి అలాంటి డీటెయిల్స్ ని కలెక్ట్ చేయండి. సార్ ఆ రాబరీ గ్యాంగ్ చాలా మోసమైన వాళ్ళు సార్. వాళ్ళ పనిలోకి ఆ పిల్లకాయల్ని యూజ్ చేసుకుంటున్నారు. అదేలాగా? సార్ జువెనల్ హోమ్ నుంచి పిల్లకాయల్ని హైర్ చేస్తున్నారు. వాళ్ళని లేబర్ గా మార్చుకుంటున్నారు. ఆ పిల్లకాయలు ఏది ఎక్కడ దొరుకుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్. ఢిల్లీ హర్యానా బార్డర్ లో ఉన్న జువెనల్ హోమ్స్ తాలూకా యాక్సెబుల్ ఎన్ఎస్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. మా దగ్గర 4 కుర్రవాళ్ళు వేరే వేరే గ్రామం నుంచి వచ్చారు. అందులో 3 సెంటర్లో ఉన్నారు, కానీ ఒక్కడు వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గ్యారంటీలో కస్టడీలోకి తీసుకున్నారు. ఆ అబ్బాయి డీటెయిల్స్ దొరుకుతుందా? ఖచ్చితంగా సార్. ఇదో చూడండి, ఇదే సార్. నీ పేరు రఘు కదా? భయపడద్దు. నువ్వు నాకు ఏమేమి చెప్తావో అది మనిద్దరు తప్ప ఎవరికీ తెలీదు. నీకు ఎలాంటి సమస్య రాదు. సార్ బ్యాంక్లో ఎప్పుడు సెక్యూరిటీ తక్కువ ఉంటుంది అని, ఎప్పుడు జనాలు తక్కువ ఉంటారని నోట్ చేసి చెప్పేదే నా పని సార్. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తా, వాళ్ళే దొంగతనం చేస్తారు. కానీ ఆ రేపుకి మర్డర్కి నాకు ఏ సంబంధం లేదు సార్. ఒట్టేసి చెప్తున్నా, నాకేం తెలియదు. నాకు తెలుసు నువ్వు ఆ గ్రూప్లో లేవని. నువ్వు ఒక పని చెయ్యి, అందులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇందులో రాయి. ఇంకా వాళ్ళ గురించి తెలిసిందంతా ఇందులో రాయి.
సార్ రఘు మా కోసం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇస్తాడు సార్. దాంతోనే మేము భగత్పూర్ ఇంకా పక్కనున్న ఏరియాలో రాబరీ చేస్తుంటాం సార్. హలో అన్నయ్య, సరకు వచ్చేసింది. ఇంకా బ్యాంక్లో జనాలు తక్కువ ఉన్నారు, మీరు ఇప్పుడు రావచ్చు. సరే తర్వాత నిజం చెప్పరా. సార్ నిజంగా చెప్తున్నా సార్, మేము దొంగతనం చేస్తాం కానీ ఏ అమ్మాయిని రేప్ చేయలేదు సార్. ఇలా చెప్తే వినరు కానీ అందరిని చితక్కొట్టు. సార్ 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 వద్దు సార్, వద్దు సార్. మా మీద ఫేక్ కేసు వేయాలని చూస్తున్నారా? మీ దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు కదా? ఎవిడెన్స్ కావాలరా? ఎవిడెన్స్ కావాలా నీకు? అయితే విను, ఏ అమ్మాయిలనైతే మీరు కిడ్నాప్ చేశారో అందులో ఒక అమ్మాయి ప్రాణాలతోనే ఉంది. ఆ అమ్మాయి మీ టెంపోని గుర్తుపట్టింది. 366 టెంపో వెనకాల నంబర్ ఉండింది కదా, దాంతో మేము జమాల్ని లేపేశాంరా. ఆ తర్వాత జమాలే చెప్పాడు తమ్ముడు యూజ్ చేస్తున్నాడని. కాసిం ఎవరు? వీడు నిషా రజనీ డీల్ ఎవరిచ్చారు? సమీరా, రోహనా, లేకపోతే వేరెవరైనా? అరే నీ అబ్బా మ్యాండీ, ఒక్క పని కూడా నీకు చేత కదారా సరిగ్గా? చేతికి గోరెని తాగిపెట్టుకుని ఇంట్లో కూర్చో. ఈ దొంగతనాలు ఇలాంటి ఏమి నీకు సెట్ అవరా? తెలియకుండా తప్పు చేశాను, క్షమించయ్యా. నువ్వు చేసే తప్పులకి మేము ఇరుక్కునేదట్టున్నాగా. అరే ఊరకుండండి రా. ఏర్కడమే ఈరోజు ఏ పని జరగలేదు, దీంట్లో మీరు వేరే. నోరు మూయండి. ఈ అమ్మాయిలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? కావాలంటే నీ కోపాన్ని ఆ అమ్మాయిల పైన చెప్పి. తమ్ముడు ఎలా అంటున్నావు? ఎలాంటి పని నమ్మి మనం ఎంతకాలం చేస్తావు? సమస్యని పరిష్కరిద్దాం. ఇక్కడ ఎవడుండి చెప్పేదానికి? చూసుకుందాం. ఎత్తి వ్యాన్లో పడే. ఎలాగో మనకి చేతి నిండా డబ్బు ఉంది కదా, ఈ సుఖం కూడా ఎలా ఉందో చూద్దాం. సార్ మేము మత్తులో ఉన్నాం కాబట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాం, కానీ మేము వాళ్ళని చంపాలని అనుకోలేదు సార్. ఏదో సరదాగా ఉండి తర్వాత వదిలేద్దాం అనుకున్నాం. అది ఏమైందంటే సడన్గా ఒక అమ్మాయి ఎవరికో ఫోన్ చేసింది. మేము చాలా భయపడిపోయాం. మాకు ఎవరు ఏ డీల్ ఇవ్వలేదు సార్. మేమైతే ఎప్పుడులాగా దొంగతనం చేయడానికి వెళ్ళాం సార్. కానీ ఆ రోజు ఎవరో అరిసి గొడవ చేశారు సార్. రెండోసారి మేము వెళ్ళి ఫెయిల్ అయిపోయింది. దానివల్ల మేము కొంచెం టెన్షన్లో ఉన్నాము. కానీ సార్ ఇంటికి ముందు ఏ అమ్మాయిని మేము అలా చేసింది లేదు సార్. అదే సార్ మాకు ఫస్ట్ టైం. అప్పుడు ఆ బీపీఓ అమ్మాయి? సార్ మాకు ధైర్యం ఎక్కువైంది సార్. ఒకవైపు డబ్బు, పోలీస్ మమ్మల్ని పట్టుకోలేరు అనుకున్నాం సార్. మేము అనుకునేది ఏమంటే ఇలా మేము డబ్బులు దొంగతనం చేసి అమ్మాయిలతో జాలీగా ఉంటే. ధైర్యం ఎక్కువ. ఒక 2 నిమిషాల సుఖం కోసం కొందరు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశారు. ఎంజాయ్మెంట్ కావాలా మీకు? రచన మరియు నిషాని చంపిన హంతకులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. రచన ఒంటికి తగిలిన గాయాలు ఆరాయి, కానీ తన మనసుకు తగిలిన గాయాలు ఇంకా ఆరలేదు. వాటికి సమయం పట్టుద్ది. కొంతమంది ఏం చెప్తున్నారంటే నిషా మరియు రచన రుచి కోసం గిఫ్ట్ కొనుండకపోతే తప్పించుకుని ఉండేవాళ్ళు. ఒకవేళ వాళ్ళ యొక్క ప్రెస్ వ్యాన్ ఆ పెట్రోల్ స్టేషన్ లో నుంచుండకపోతే అప్పుడు కూడా బ్రతికుండొచ్చు. కానీ వీటికి ఎలాంటి ఆధారం లేదు. ఒకవేళ నిషా మరియు రచన అక్కడ ఉండుండకపోతే వీళ్ళ వేటకు వేరే ఒక అమ్మాయిలు బలయ్యి ఉండేవాళ్ళు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇలాంటి సిచ్యువేషన్ లోనే జీవిస్తున్నాం. ఇందులో అమ్మాయిలు ఎప్పుడైనా ఏ చోటైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు సురక్షితంగా నెమ్మదిగా పనిచేయాలి. అలాంటి సిచ్యువేషన్లు ఏర్పాటు చేయడానికి పోలీస్ మరియు సొసైటీకి ఎంతో పూర్తి బాధ్యత ఉంది. ఒక సభ్యత గల సమాజం అందులోంచే మొదలవుతుంది. ఇప్పుడు నేను మీ అనూప్ సోని సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్ లో. అంతవరకు మీరు మీ యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలర్ట్ గా మరియు సేఫ్ గా ఉండండి. అలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.